ప్రభుత్వాలు మారినా గిరిజనుల బ్రతుకులు మారడం లేదు. 5 ఏళ్ల కోసం ఇచ్చిన వాగ్దానాల మాటలు మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నికల సమయంలో అది చేస్తాం, ఇది చేస్తామని గొప్పలు చెప్పే నాయకులు తీరా గెలిచాక కనీసం అటు కన్నేసి కూడా చూడటం లేదు. నాయకుల హామీలతో కూడా మారని బేల మండలంలోని ఓ ఆదివాసీ పల్లెపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. బేల మండలంలోని గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మాసాల బి గ్రామ పంచాయతీ పరిధిలోని తలాయిగూడ గ్రామానికి గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా వాగులు వంకలు దాటి వెళ్లాల్సిన దుర్భర పరిస్థితిని ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. అయితే తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని ప్రతి ఎన్నికల సమయంలో గ్రామస్తులు విన్నవిస్తున్నా నాయకులు హామీ ఇస్తున్నారే తప్ప అమలు చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటే అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని వాపోతున్నారు. ఎందుకంటే గతంలో మేము 25 సంవత్సరాల నుండి నివసిస్తున్నాము. మాకు అన్ని సౌకర్యాలు అయినాయి. మిషన్ భద్రత వచ్చింది, కరెంట్ వచ్చింది. కానీ ఎందుకంటే మాకు పోవడానికి కిలోమీటర్ రోడ్ లేదు. మాకు ఫారెస్ట్ వాళ్ళు ఆపుతున్నారు. మన డబుల్ బెడ్రూమ్ హెచ్డిఐలో శాంక్షన్ అయినాయి. కానీ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తే మేము కట్టిస్తాం, లేకుంటే మీ మీద కేసులు వేస్తాం, ఇట్లా బెదిరించిండ్రు. మన ఆర్ఎన్ మేడం, మన రవి సార్, మన బీట్ ఆఫీసర్లు, జాయింట్ సర్వీస్ అయింది మండల్ నుంచి అన్ని అయినాయి. కానీ మన ఎన్నో సార్లు కలెక్టర్ దగ్గర పోయినాం. మేము ఆదివాసులు అంతా యావత్ భారత్ లో అందరికి గుర్తు. మాకు ఇప్పుడు ఇబ్బంది ఎందుకంటే రోడ్ లేదు, మనకు సిసిలో రోడ్లు ఇవ్వలేదు, మన పక్క ఇల్లు లేవు. అన్ని గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాయి. కానీ ఫారెస్ట్ వాళ్ళు మీకు మీ గూడెం పక్క ఇల్లు కట్టడానికి అనుమతి లేదు ఇట్లా చెప్తున్నారు. గర్భిణీ శిరుసుకు ఉన్నాయి. మన పోవాలంటే కసలం కట్టుకొని కసలం మీద ఎక్కి నేను రోడ్డు దగ్గర పోయి అంబులెన్స్ కి పిలిచి అంబులెన్స్ వేసి మళ్ళా మన ఆరోగ్య హాస్పిటల్ కి తీసుకుపోతున్నాం. కార్లకు కోరుకునేది ఎందుకంటే మాకు గత పక్క విలేజ్ లో ఎట్లా సౌకర్యాలు అవుతున్నాయి కదా, అట్లానే మాకు సౌకర్యాలు చేయాలని మేము విన్నవిస్తున్నాం. మాసల బి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఒక కుగ్రామం తలాయిగూడ. ఇక్కడ దాదాపు 12 కుటుంబాలు గత 28 సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. మొత్తం 70 మంది జనాభా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని గొప్పలు చెప్తున్నారు. కానీ ఆ అభివృద్ధి ఫలాలు తమ వరకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నా తమ గ్రామానికి వస్తున్న రోడ్లని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి పనికైనా అటవీ అధికారులు వచ్చి అడ్డగిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక అన్ని గ్రామాల్లో మాదిరి తమ గ్రామానికి మిషన్ భగీరథ ట్యాంక్, విద్యుత్ సౌకర్యం, రోడ్ల సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని మాసాల బి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇతర గ్రామాలకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు తమకు ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు. తాము కూడా ఇదే రాష్ట్రంలో ఉంటున్నామని, ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ గ్రామాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నలు కురిపిస్తున్నారు. 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరంలో ఇక్కడ ట్యాంక్ అయింది, వాటర్ ట్యాంక్ అయింది, కరెంట్ అయింది, తర్వాత బోర్స్ అయినాయి. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చాయి ఇక్కడ. కానీ ఫారెస్ట్ వాళ్ళు ఆపుకున్నారు. ఎందుకు ఆపుకున్నారంటే మీరు ఇక్కడ కడితే మిమ్మల్ని కేర్ చేస్తామన్నారు. మీరు ఇక్కడ ఏమైనా పెద్ద బిల్డింగ్ కడితే మీ మీద కేర్ చేస్తాం, మీరు ఇక్కడికి వెళ్ళిపోనన్నారు. వెళ్ళిపోనంటే రోడ్ వచ్చింది. రోడ్ కూడా సౌకర్యం వస్తే రోడ్ కూడా అద్దుమని చెప్పారు. కానీ ఈ రోడ్కు సౌకర్యం వీళ్ళకి ఏం సంబంధం? మరి దగ్గరే ఒక టవర్ ఉంది, దానికి ఎందుకు సంబంధం ఇచ్చిండ్రు? దానికి లెటర్ ఎందుకు ఇచ్చిండ్రు? అది ఆలోచించాలి కదా. అది కూడా ఫారెస్ట్ లాంట్లో ఉంది కదా. అందుకే మరి అక్కడ కూడా ఉన్న ఆదివాసులు, ఇక్కడ కూడా ఆదివాసులు. అందుకే ఫారెస్ట్ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి మీరు ఆలోచించండి. 28 సంవత్సరం నుంచి నివసిస్తున్నారు. బోర్ వేసేటప్పుడు 20,000 మీలు, కరెంట్ వచ్చేటప్పుడు 20,000 మీలు, తాకి కట్టేటప్పుడు 20,000 మీలు. ఇప్పుడు అందరు వచ్చి మా వాళ్ళని భయపెడుతున్నారు. దయచేసి మీరు భయపెట్టకండి. భయపెడితే మేము భయపడలేం కాము. కంపల్సరీ మేము ఆదివాసులు అందరూ మా బతుకు ఇంతే. మేము జంగల్లో ఉండేటోళ్ళం.
కేంద్రంకు తెలుసు, రాష్ట్రంకు తెలుసు. మేము ఆదివాసులు జంగాల్లో ఉండేటోళ్ళం. జల్ జంగాల్ జమీన్ కుమ్రం భీమ్ అన్నాడు, జల్ జంగాల్ జమీన్ ఈరోజు బిర్సా ముండా అన్నారు, జల్ జంగాల్ జమీన్ రామ్జీ గౌడ్ అన్నారు. మాకు వాళ్ళు రామ్జీ గౌడ్ జల్ జంగాల్ జమీన్ పెడితేనే ఇంతవరకు మాకు ఇవి ఉండిపోయింది సర్టిఫికేట్ లేక. మాకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు, మాకు సర్టిఫికేట్ ఉన్నాయి కదా. మీరు ఏం రాసుకొని అంటున్నారు? మీరు ఆలోచించండి. మీ యొక్క డిఎఫ్ సార్ చెప్పండి. మీరు ఉన్న బీట్ ఆఫీసర్లు, ఇక్కడ ఉన్న బేలా మండలంలో టీము ఈరోజు చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క రోడ్కు పర్మిషన్ ఇస్తారు, ఒక్కొక్క మొద్దులు తవ్వాలంటే జీసీపీని పర్మిషన్ ఇస్తారు. కానీ తలైగూడలో 28 సంవత్సరాలు నివసిస్తున్నారు ఆదివాసులు. కనిపించలేరా మీకు? ప్రభుత్వం వచ్చిన బడ్జెట్ని మేము ఏజనీయమంటే అది వాపసు పోతుంది. అట్లా పోకుండా మీరు దయచేసి ఆలోచించి మా ఆదివాసులను బతకనియండి. ఇక తమ గ్రామ సమస్య ఇప్పటిది కాదని, గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించాలని ఎన్నోసార్లు ఐటీడీఏ అధికారులను విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని అంటున్నారు. అటవీ ప్రాంతాలలో పలు ప్రైవేటు టవర్ల నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. కానీ గిరిజనులకు మాత్రం రోడ్ల సౌకర్యానికి మాత్రం ఎందుకు అడ్డు తగులుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. కొన్ని సందర్భాలలో బాలింతలకు సరైన వైద్యం అందక అంబులెన్స్ రావడానికి సైతం రోడ్లు లేక గర్భిణీ స్త్రీలు నరకం అనుభవిస్తున్నారని గ్రామస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏమో డబల్ బెడ్రూమ్ వచ్చింది కానీ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఆపుతున్నారు. రోడ్ కూడా వచ్చింది కానీ ఫారెస్ట్ భూమి అని ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఏమో అడ్డు వస్తున్నారు, ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు. అందుకే ఇక్కడ ఈ ఊరిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. మేమేమో చెరువుల్లోనే నీళ్ళు తాగటోళ్ళం, ఇప్పుడేమో బోరింగ్ వచ్చింది, మిషన్ భాగరత కూడా వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. కరెంటు కూడా 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నాకు కూడా ఇక్కడ నుంచి రోడ్ వరకు తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. అంబులెన్స్ రావాలంటే ఇక్కడ అడవిలోకి అంబులెన్స్ రాదు. అందుకే గర్భిణీ సిరినను ఎడ్ల బండితోటి ఇక్కడ నుంచి ఎడ్ల బండితోటి తీసుకెళ్తాము మా ఊరు రైతులు. అటవీ అధికారుల వల్లే తమ గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామంలో ఎలాంటి పనులు జరగకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని, ఎదిరించి మాట్లాడితే తమపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని లబోదీపమంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.